మొదటి నుండి వర్గీకరణలో కొన్ని లోపాలు ఉన్నాయి, జరగాలి, కానీ దాన్ని ఇది రాజ్యాంగబద్ధంగా జరగాలని చెప్పేసి అనేక సార్లు చర్చించారు. ఇప్పుడు ఫైనల్ గా అయితే 9% బి కేటగిరీకి, 1% ఏ కేటగిరీకి, 3%, 5% మూడో కేటగిరీకి వచ్చింది. ఎట్లా చూస్తుంది దీన్ని? అంటే న్యాయబద్ధంగానే ఉంది. దాని ఏంటంటే ఇప్పుడు జనాభా దామాష పద్ధతిలో అక్కడ వాళ్ళు అది న్యాయబద్ధంగా పంచారు, తప్పులేదు. ఎందుకంటే ఇప్పుడు 9% రావడం అనేది వాళ్ళ జనాభా ప్రకారంగా వచ్చింది, 5% వాళ్ళ జనాభా ప్రకారంగా, 1% వాళ్ళ జనాభా ప్రకారంగా వచ్చింది. దాంట్లో ఏమాత్రం అన్యాయం జరగలేదు. కానీ ఇక్కడ సార్ మందకృష్ణ మాదిగ గారు ఇంకా చెప్తా ఉన్నారు, మా జనాభా దామాష ప్రకారం రాలేదు, మాకు ఇంకా 2% రావాలి, 11% పెంచాలి అని చెప్పి చెప్తాం. 2011 జనాభా లెక్కల ప్రకారంగా 52 లక్షల చిల్లర జనాభా ఉంది. 52 లక్షల జనాభాకి అంతకంటే ఎక్కువ రాదు కదా. ఇప్పుడు మనము చదువుకున్న వాళ్ళంగా ఏదైతే ఉందో బేసు లెక్కల మీద బేస్ కావాలి కదా. ఇప్పుడు దాని ఆ లెక్కలు చూపెట్టకుండా, ఆ లెక్కలు లేకుండా ఇష్టం ఉన్నట్టుగా చేయడం కుదరదు. ఆడ 2011 సెన్సస్ లో 52 లక్షల, ఇక్కడ లెక్కలు వేసి పెట్టా, 52,17,684 ఇది జనాభా లెక్క సెన్సస్ ప్రకారంగా. అట్లాగే గ్రూప్ 3 కేటగిరీ ఎవరిది? అది మాల అండ్ అనుబంధ కులాలు, 26 కులాలు, 17,71,682 డివైడెడ్ బై 15%. వాళ్ళకి వస్తుంది ఎంత? 5.09%. అంటే అనుబంధ కులాలకి కరెక్ట్ గా 5.909 అంటే 5% కదా. అట్లనే గ్రూప్ 2 మాదిగా అండ్ అనుబంధ కులాలు 18 మంది, అంటే దాంట్లో 32,74,377 జనాభా డివైడెడ్ బై 15% వేసుకుంటే 9.41% వచ్చింది. 9% ఇచ్చారు. అదే మరి జనాభా ప్రకారంగా ఇచ్చారుగా. అట్లాగే గ్రూప్ 1 పాపులేషన్ 1,70,625 ఇంటూ 15% వేసుకుంటే 0.493% అంటే 0.5%, అంటే 1%. సో 1% మనం లెక్క కట్టచ్చు. సో ఎక్కడ కూడా అన్యాయం ఎక్కడ జరిగింది? కానీ అంత బలంగా ఇక్కడ మీరు లెక్కలతో సహా చెప్తా ఉన్నారు. మరి దేన్ని బేస్ చేసుకుని మందకృష్ణ మాదిగ గారు ఇలా పోయి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమంటారు ప్రెస్ మీట్లు పెట్టి బెదిరించడం కావచ్చు, లేదంటే వార్నింగ్ చేయడం, యుద్ధం ప్రకటిస్తా అని చెప్పడం, మన పోయి రేవంత్ రెడ్డితో కలిసినప్పుడు కూడా అదే లెక్కల ప్రకారం తప్పిదాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఇలా ఏకసభ కమిషన్ మెంబర్ కూడా కలవబోతా ఉన్నాడు. దీని అందరిపైన మీ అభిప్రాయం? అంటే అది గ్రూపింగ్ లో వారు అడుగుతున్నట్టుగా గ్రూప్స్ లో మారుమని అంటాడు. ఏదంటే మాల అనుబంధ కులమైన నేతకాన్ ఉంది కదా, మాకు వాళ్ళ అన్యాయం జరిగింది మాలల వల్ల, కాబట్టి మాకు సపరేట్ గ్రూప్ ఇవ్వమని చెప్పేసి నేతకాన్లు అడుగుతున్నారు. అది తప్పేం కాదు. ఇప్పుడు గ్రూప్ 3 వరకు వచ్చింది కదా, గ్రూప్ 4 కూడా చేసుకోవచ్చు, 4 పోవచ్చు, తప్పేం కాదు. కాకపోతే పర్సెంటేజ్ లో ఎట్లా పంచాలనేదాన్ని మనం లెక్కేయాలి. ఇప్పుడు మాలలకి నేతకాని మాలలకి మధ్యలో 5% ఉంది కదా వాళ్ళ జనాభాలో, నేతకానులను తీసేస్తే 1% అటు పోతుంది, అప్పుడు మాలలకు 4% వస్తాయి. సో అట్లాగే మాదిగ అనుబంధ కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందులో గ్రూప్ 1లోకి వెళ్ళిపోతే, ఒకవేళ అనుబంధ కులాలు కనుక గ్రూప్ 1లోకి పోతే, ఇప్పుడు మందకృష్ణ చెప్తున్నది ఏంది, కృష్ణ గారు చెప్తుంది ఏంటంటే గ్రూప్ 1లో మాదిగ అనుబంధ కులాలకి ఇవ్వాలి, గ్రూప్ 2లో మాదిగలకి ఇవ్వాలి, గ్రూప్ 3లో మాల అనుబంధ కులాలకి ఇవ్వాలి, గ్రూప్ 4లో మాలలకు ఇవ్వాలి. సరే మంచిదే. ఈ మొదటి నుండి కూడా అంతకుముందు ABCD ఏ టైపు, ఇది కూడా అదే టైపు. కాకపోతే ABCD అనే పదం వాడడం కుదరదు, గ్రూప్స్ మాత్రమే వాడాలి. సో గ్రూప్స్ అనే వాడడం ఎందుకు వాడాలంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా మనము పార్లమెంట్ మాత్రమే ABCD అనే పదం వాడడానికి ఆస్కారం. అందుకే ABCD అని కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేదు, గ్రూప్సే ఉంటాయి. సో కాబట్టి ఇవాళ ఆ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న గ్రూపింగ్ విధానం ఏదైతే ఉందో, మాదిగా అనుబంధ కులాలకు 1%, మాదిగలకు 8% ఇవ్వాల్సి వస్తుంది అటువంటిప్పుడు. అలాగే మాల అనుబంధ కులాలకు 1%, మాలలకు 4% ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుంది, 9% కాస్త మాదిగలకు 8% కింద అవుతుంది. మరి అప్పుడు కూడా ఒప్పుకోవాలి. మరి ఇప్పటికే 9%కే మాకు 11% రావాలన్న మందకృష్ణ మాదిగ, మరి 11% ఏ రకంగా తీసుకురావాల్సి వస్తుంది? ఇప్పుడు ఉన్నదే 15% కదా. 15% మనం గ్రూప్ 1 మాదిగ అనుబంధ కులాలకు 1% ఇచ్చుకుంటే మాదిగలకు 8% ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఏమైతే 9%, మాదిగ అనుబంధ కులాలకి మాదిగలకి 9% అవుతుంది. అట్లాగే ఇప్పుడు 5% దాంట్లో మాల అనుబంధ కులాలకు 1% తీసేస్తే మాలలకి 4%. సో అట్లా
కరెక్ట్గా సెట్ అవుతుంది అట్లయితే. కానీ వారంతకుముందు డిమాండ్ చేస్తున్నట్టుగా మాకు 11% రావాలి 12% రావాలంటే ఇప్పుడు 2011 జనాభా ప్రకారంగా ఇంతకుముందు చెప్పినట్టుగా కరెక్ట్ గా జనాభా ప్రకారంగానే ఇచ్చారు అక్కడ. కాబట్టి పెరిగితే తప్ప ఇప్పుడు 2024 జనాభా లెక్కలు పెరిగితే ఎట్లా పెరిగిన దాని ప్రకారంగా రిజర్వేషన్ కూడా పెరుగుతాయి. అప్పుడు నువ్వు చెప్తున్నది పర్సెంటేజ్ అడగచ్చు మనం 11 కావచ్చు, ఇలా పెరిగిన దాని ప్రకారంగా 12 కూడా కావచ్చు అనుకుంటే. అంటే పట్టు జనాభా లెక్కలను బట్టి కదా మనది ఇవ్వాల్సింది. 11% 2011 సెన్సెస్ లో నాకు 12% కావాలంటే నీకు జనాభా ఎక్కడ లేనప్పుడు 12% ఎంత ఇస్తారు ఉంటే కదా ఇవ్వడానికి. సో కాబట్టి ఇప్పుడు 2024 జనాభా లెక్కలు వేరు, 2011 జనాభా లెక్కలు వేరు. ఇప్పుడు ఏదైతే మందకృష్ణ గారు చేస్తా ఉన్నారో దానివల్ల మాలలకు అన్యాయం జరిగే అవకాశం ఉందని చెప్పేసి మీరు భావిస్తూ ఉన్నారు? అంటే నేను నాకు మొదటి నుండి చెప్తుంది అదే, అందరము అంటరాని కులాల పరంగా వేరు కావచ్చు, కులాల పరంగా మేము వేరు, అందరం అంటరాని కులాలు. మాలల్ని బదనాం చేయడము, మాలల్ని దొంగలనడం, మనవాదులు అనడం ఇది తప్పు. ఇది మొదటి నుండి నేను మొత్తుకుంటున్నా. ఎందుకు అంటే వాళ్ళు పాలకులు కాదు కదా వాళ్ళు. ఇప్పుడు పాలకులు అనేవాడు కదా నీకు పంచాలి. ఇప్పుడు పంచుతుంది రేవంత్ రెడ్డి లేకపోతే మాల వివేక్ వచ్చి పంచాలి రేవంత్ రెడ్డి, అంతే కదా. రేవంత్ రెడ్డి పాలకుడు కాబట్టి పంచుతున్నాడు. సో పాలకుడు మాలలు కాలేదు కదా పంచడానికి. నువ్వు అట్లనే ఎందుకు బదనాం చేయాలంటున్నా. ఇప్పుడు పంచడం దగ్గర అడగాలి తప్ప నువ్వు వీళ్ళ నానోడేంది. సో నీకేమైనా అన్యాయం చదువుతావు పంచడం దగ్గర పోయి మాట్లాడినావు, అడిగినావు ఇట్లా పంచమని, నువ్వు అదే కరెక్ట్. పంచడం దగ్గర పోయి అడుగు, నీకు న్యాయం. కానీ మాలలు దొంగలు లంగలు వాళ్ళతో ఉండలేము అని చెప్పి అందరినీ వాళ్ళని దొంగలు చేస్తే అసలు ఇది అన్యాయం అంటున్నా నేను. ఇది ఒక రకంగా ఏం చేయాలంటే మాల మాదిగలంతో విభజన చేయాలని కుట్ర, ఇట్లాంటి కుట్రలు చేయొద్దంటున్నా నేను. ఎందుకంటే ఎవరు మాల అయినా మాదిగ అయినా ఈ దేశంలో 1130 అంటరాని కులాలు అందరూ ఒకటే. కులాల పరంగా వేరు కావచ్చు కానీ అంటరాని వాళ్ళుగా ఒక్కటే. కాబట్టి ఆ అన్టచబుల్స్ గా ఒకటే. ఆయన రాష్ట్రపతి అయినా వాడు అన్టచబుల్ గా బయటనే ఉండాలి. 100 కోట్లు వివేక్ ఫ్యామిలీకి 100 కోట్లు 1000 కోట్లు ఒకవేళ ఉన్నా సరే ఆయన కూడా గర్భగుడిలో బయటనే ఉండాలి. అనుమతే లేదు. మరి అటువంటిప్పుడు నీకు ఆ వివేక్షత ఉందా లేదా? ఉంది. కాబట్టే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, వాళ్ళ క్రిమిలేర్ పెట్టలేదు. క్రిమిలేర్ ఎందుకు పెట్టలేదు? అంటరానితనం ఉంది కాబట్టి క్రిమిలేర్ పెట్టలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఏం చేశారు, క్రిమిలేర్ పెట్టండి అని చెప్పారు. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారము క్రిమిలేర్ కూడా అమలు చేయాలని అది తప్పు. అసలు సుప్రీంకోర్టు అయినా మరొక కోర్టు అయినా నేను లా ప్రొఫెసర్ గా చెప్తున్నాను, అది ఇవ్వడం తప్పంటున్నా. ఎందుకు తప్పంటున్నానంటే సుప్రీంకోర్టుకి ఏం అధికారం ఉందండి? ఇప్పుడు మనం అంటరానితనమే ఈ దేశంలో పోలే. కానీ మొదటి నుండి సార్ క్రిమిలేయర్ ను వ్యతిరేకిస్తుంది మీరు మాత్రమే. అంటే మాదిగ సామాజిక వర్గం నుండి క్రిమిలేయర్ ను గాలి వినోద్ కుమార్ తప్ప మరెవరు కూడా వ్యతిరేకించలేరు. కానీ ఈసారి క్రిమిలేయర్ పైన అన్యాయం జరుగుతుంది, క్రిమిలేయర్ వల్ల అన్యాయం జరుగుతుంది అనుకున్నప్పుడు ఎవరు కూడా ఎందుకు వ్యతిరేకించలేరు అనుకుంటా ఉన్నారు మీరు? నేనేమంటానంటే అవగాహన రాహిత్యం అంటున్నా. ఇప్పుడు క్రిమిలేయర్ అనే దాన్ని మనము స్వచ్ఛందంగా వదులుకోవాలంటున్నా. ఇప్పుడు నేనున్న నా పిల్లలకు రిజర్వేషన్లు నేను పొందట్లేదు అంటే అర్థమైంది, స్వచ్ఛందంగా వదిలేసిన. ఇప్పుడు నా పిల్లలు రిజర్వేషన్ పొందే హక్కు ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే నాకు అంటరానితనం ఉంది, ఇంకా నాకు ఇల్లు కిరాయి ఇయ్యలే. మొన్ననే నేను గతంలో చెప్పిన ఇల్లు కిరాయి ఇస్తలేడు. నేను ఈ హోదాలో ఉన్నా కూడా ఇల్లు కిరాయిలో ఇస్తలేనంటే అర్థమైంది అంటే వివేక్షత ఉందా లేదా? కాబట్టి వివేక్షత ఉన్నంత కాలం నువ్వు క్రిమిలేయర్ పెట్టే పరిస్థితి ఉండదు ఈ దేశంలో. కాబట్టి క్రిమిలేయర్ అనేది ఎస్సీఎస్లకు వర్తించదు. నేను చెప్తాను విషయం 1992లో అంటే మాదిగ దండోర ఉద్యమం రాకముందే సుప్రీంకోర్టులో 9 మంది జడ్జిలు చెప్పారు క్రిమిలేయర్ ఎస్సీఎస్లకు వర్తించదు అని. అంతకంటే ముందు రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకోలే, బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఒప్పుకోలే. ఎందుకంటే మాకు అంటరానితనం ఉంటది, అది ఉన్నంత కాలము మా క్రిమిలేయర్ వర్తించదని చెప్పిండు ఆయన. కాబట్టి మనము రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకోలేదు, అంబేద్కర్ ఒప్పుకోలేదు, జడ్జిలు 9 మంది జడ్జిలు ఒప్పుకోలేదు. 6 జడ్జిలది ఎట్లా ఒప్పుకుంటారండి? ఆ తీర్పు ఎట్లా తీర్పు అవుతుంది? 6 కదా ఇక్కడ ఇచ్చింది. సో 6 ఎందుకు ఒప్పుకోవాలి? మేము ఒప్పుకోవాల్సిన అవసరం మాకేంది? వాళ్ళు ఏమన్నా రాజ్యాంగ నిర్మాణ సభ సభ్యుల కంటే గొప్పలా లేకపోతే 9 మంది జడ్జిల కంటే గొప్పలా? కాదు కదా. కాబట్టి ఇవన్నీ గ్రహించి చదువుకోని. అందుకే నేనేమంటాను అంటే చదువు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జడ్జిమెంట్స్ చదివి మాట్లాడాలి, అవగాహన చేసుకుని మాట్లాడాలి సమాజాన్ని. అంతేగాని నేను మాదిగనే మరి నేను మాదిగలో పుట్టినంత మాత్రం నేను మాలలో తిట్టాలి, మాలలో దొంగలు అనాలి, ద్రోగులు అనాలి, కరెక్ట్ కాదు కదా, తప్పు కదా అది. సో కాబట్టి ఇట్లాంటి విద్వేష కులోన్మాద ప్రకటనలు ఎవరు చేసినా తప్పే. అది మందకృష్ణ చేసిన తప్పే, ప్రొఫెసర్లు చేసినా తప్పే, ఇంకెవరు చేసినా తప్పే. కాబట్టి నేనేమంటానంటే సమస్య పరిష్కారం. సార్ కలిసే ప్రయత్నం చేసిన మందకృష్ణ మాదిగతో మాట్లాడే ప్రయత్నం చేసిన సార్ ఈ గ్యాప్ లో మీరేమన్నా
యాక్చువల్ గా నేను ఆ మధ్యకాలంలో ఒక మోత్పల్లి నరసింహన్న మనం మాట్లాడదాలని నేను మాట్లాడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అనుచరులు నన్ను నెట్టేసారు యాక్చువల్ గా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నెట్టేశారు. తర్వాత మళ్ళీ నేను మళ్ళీ పోయి మాట్లాడలేదు. ఆయనతో మాట్లాడదాం అనుకున్నప్పుడు వాళ్ళు ఏదో నన్ను మాదిగ ద్రోహి, ఈడ మాలలో పుట్టిండు, లేకపోతే ఇంకేదో రకరకాల మాట్లాడింది. అక్కడంతా చదువురాని విధవాళ్ళు కొంతమంది ఉన్నారు. సో అట్లాంటి విధవాళ్ళతో నేను మాట్లాడదలుచుకోలేదు. అంటే ఆయన అన్నం తింటాడు అక్కడ లోపల. సో ఇది జరిగింది బయట కాబట్టి ఆయన చూసింటాడా చూడలేదా, తర్వాత ఆయనకు తెలిసిందా తెలియదు విషయం నాకు కూడా తెలియదు. కానీ మొత్తానికి అయితే అక్కడ జరిగిన సంఘటన అది. తర్వాత నేను వెళ్ళలేదు అసలు వెళ్ళి నాకే. ఇప్పుడు మా జాతిలో 30 ఏళ్ళుగా కొట్లాడుతున్నాడు, ఒక అంశం మీద కొట్లాడుతున్నాడు. చిన్న అంశం, నా దృష్టిలో చాలా చిన్న అంశం అది. 30 ఏళ్ళ టైం అంటే చాలా వేస్ట్, మన సమయం వృధా. అట్లాంటి పరిస్థితులలో ఇవాళ మనకు నేను ఆయన కూడా గౌరవిస్తాను. ఇప్పటికైనా నేను గౌరవిస్తా, ఒక ఉద్యమకారుడు గౌరవిస్తా. ఆయనకు పద్మశ్రీ వచ్చడానికి కూడా నేను స్వాగతించిన. ఎందుకంటే ఆయన 30 ఏళ్ళు పోరాటం చేసింది కాబట్టి ఆ పోరాటానికి గుర్తింపుగా వచ్చింది అది. కాబట్టి దాన్ని కూడా స్వాగతించాలి. కాబట్టి నేను మందకృష్ణ గారి అన్నను వ్యక్తిగతంగా నేను వ్యతిరేకించాను. సైద్ధాంతికంగా విభేదం, ఆయన బీజేపీతో పూర్తి స్థాయిలో ఓట్లు వేయాలన్నప్పుడే నేను వ్యతిరేకించింది తప్ప నేను ఆయనను పోరాటంలో కానీ వర్గీకరణ విషయంలో కానీ ఆ విషయంలో నేను ఆయన ఎక్కడ వ్యతిరేకించదలుచుకోలే కూడా. అంటే ఆలోచన ఉందా సార్, కలిసి పనిచేసే ఆలోచన ఉందా ఇప్పుడు? ఎందుకు ఉండదు? ఇప్పుడు దక్షిణాది సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల విషయంలో మేము కలిసి పోరాటం చేసేది ఉంది. ఆయన ఒక ఉద్యమకారుడు కాబట్టి ఆ ఉద్యమకారులతో కలిసి పనిచేస్తాం. అనేక ఇష్యూలు మేము ఇంకా చాలా విషయాలు ఉంటాయి. సప్లా నిధుల విషయంలో కొట్లాడేది ఉంటది, అనేక రకాల ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ అన్నిటి కూడా మేము ఇంకా చిన్న సమస్య వర్గీకరణ అనేది 5%, 10% విద్యావంతుల సమస్య. 90% ఉన్న వాళ్ళకు సంబంధించిన పేదలు మధ్యతరగతి వాళ్ళకి సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి కదా, వాటి మీద కలిసి పోరాటం చేయాలి కదా. కానీ మాలలతో కలిసే అవకాశం ఏమైనా ఉందా సార్? మరి మాలలతో అసలు సచ్చిన కలవమని చెప్పేసి విడాకులు అయిపోయినాయని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు చెప్తారు. అది తప్పు. అది నేనైతే మాలలతో కలిసి పనిచేస్తా. మాలలే కాదు, మొత్తం యావత్తు ఈ దక్షిణాది సమాజంలో అన్ని కులాలతో కలిసి పనిచేయాలనుకుంటున్నా. రెండవది ఏంటంటే అంటరాని కులాలలో మాలలు ఇంకా అనేక సమస్యలు మేము కలిసి కొట్లాడుకునేది ఉంది. కాబట్టి మేము అందరితో కలుస్తా. నేను ఆయన వాళ్ళను దొంగలని దోగులని మందకృష్ణ మాట్లాడినట్టు నేను మాట్లాడను. అది అంబేద్కర్ గారికి తప్పు. అంబేద్కర్ ఎప్పుడు ఈ కులాన్ని ద్వేషించమని చెప్పాలి. ఈవెన్ బ్రాహ్మణిజాన్ని ద్వేషించాడు, బ్రాహ్మణులను ద్వేషించలే. నువ్వు కూడా మాలల్లో ఉన్న మాదిగల్లో అట్లాంటి దొరతనం లేదా? మాదిగల్లో చాలా మంది దొరతనం ఉంది, బ్రాహ్మణిజం ఉంది. మాదిగల్లో పదవులు, ఉన్నతమైన పదవులు పొంది కూడా కనీసం పక్క మాదిగకు సహాయం చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అటువంటిప్పుడు వాళ్ళ దగ్గర కూడా దొరతనం ఉన్నాయి కదా. మరి అటువంటి వాళ్ళ తిట్టవా? మాదిగలు అందరూ శుద్ధ పూసలేనా? కాదు కదా. కాబట్టి నేనేమంటానంటే ఏ కులంలో అయినా శుద్ధ పూసలు అందరూ ఉండరు. కొందరు తప్పు చేస్తారు, తప్పు చేసిన వాళ్ళు నాను ఏ కులంలో ఆయన మాలలాగా అట్లా చేస్తే వాళ్ళు నాన్న. అంతేగాని కావాలని ఒక జాతిని, ఒక కులాన్ని మొత్తంగా మనవాదులని లేకపోతే ఇంకే దొంగలని రకరకాల పదాలు ఏదైతే ఉందో అది కంప్లీట్ తప్పు. నేను దాన్ని వ్యతిరేకిస్తాను.